భూమిపై మానవుడిగా పుట్టడమే జీవికి లభించిన అత్యంత అదృష్టకరమైన అవకాశము అని ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ బాబాజీ గారు తెలిపిన డెత్ ఆఫ్ డెత్లోని మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా గుర్తించుకోవలసిన విషయములు. మొదటిది ట్రస్ట్, నిజమని విశ్వసించడమే నమ్మకం. రెండవది పర్పస్, ఫలితం పొందాలనే కోరికతో ఆ పని ఎందుకు చేయాలని అనుకుంటున్నారో అదే లక్ష్యం. మూడవది మిషన్, చేయాలని అనుకుంటున్న పని కోసం ఏర్పాటైన ప్రణాళిక. ఇక విషయంలోనికి వస్తే ఏ క్షణంలోనైనా ప్రాణం ముందస్తు సమాచారం లేకుండా వెళ్ళిపోవచ్చు, లేదా మునుపటి కంటే మెరుగైన ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపవచ్చు అనే సత్యాన్ని తెలుసుకున్న ప్రతి వ్యక్తి పై అంశములపై జ్ఞానమును కలిగి ఉంటూ తన జీవితానికి తాను యజమాని కాదు అనే విషయాన్ని గుర్తించి తాను పొందిన ఈ జీవితం ఈ విశ్వనాటకంలో నమ్మకముతో ఒక నిర్దిష్టమైన పాత్రను పోషించాలి అనే లక్ష్యం కోసం ఉద్దేశ్యపూర్వకంగా భగవంతుని ద్వారా ఇవ్వబడిన అవకాశము అని గుర్తించాలి. ఎందుకంటే భగవంతుడనేవాడు ఈ విశ్వమును వివిధ రకములైన ఆనందములతో సంతృప్తికరంగా, ఆశాజనకంగా, ఉల్లాసంగా ప్రతివారు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఋతువులు, గ్రహములు, నక్షత్రములు, మనుషులు, దేవతలు మొదలగు వాటితో పాటు దైవ సంబంధమైన విషయాలను, వివిధమైన నియంత్రణ నిబంధనలను మరియు సమాజం ఎలా ప్రవర్తించాలి అనే విధానాన్ని రూపొందిస్తూ సృష్టి కార్యాన్ని చేశాడు. కానీ ప్రస్తుత కాలంలో మానవులను 3 వర్గాలుగా చూడవచ్చు. ఒకటో వర్గం కింద కొంతమంది మానవులు మాయా ప్రపంచంలో పడి చెడు ప్రవర్తనను అలవరుచుకుని కొన్ని దుష్టశక్తులచే చేయి కలిపి పనిచేస్తూ వారి జీవితాన్ని గడపడం వలన అనారోగ్యము, పేదరికము, కష్టపడుతూ భయంకరమైన తప్పులు చేస్తూ బాధలను కొని తెచ్చుకొని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక రెండవ వర్గం వారి జీవితంలోనికి ప్రలోభములు, కష్టాలు, పరీక్షలు రానంత వరకు మంచి హృదయంతో ధర్మ మార్గంలో జీవితాన్ని గడుపుతూ ఎప్పుడైతే వారి జీవితంలో ఒడిదుడుకులు రావడం మొదలైనాయో వెంటనే తప్పుదారి పట్టడం మొదలెడతారు. మూడవ వర్గం వారి జీవితంలో ఎన్ని విధములైన కష్టములు వచ్చినప్పటికీ సహనంతో వాటిని ఎదుర్కొంటూ భగవంతుడు తనకు నమ్మకంతో ఇచ్చిన ఈ మానవ జన్మను తన సంపదగా భావించి అనిశ్చితమైనది, కొద్ది కాలం పాటే జీవించి ఉంటారనే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తనకు విశ్వం ద్వారా లభించిన దానిని చెక్కు చెదరనీయక తిరిగి విశ్వానికే బహుమతిగా సమర్పించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక విచక్షణా జ్ఞానంతో పై 3 వర్గాలలో ఏ వర్గం వారిలా జీవించాలన్నది మీరే నిర్ణయించుకోండి అని హెచ్చరిస్తూ బాబాజీ గారు ఆధునిక లేదా ప్రస్తుత కుటుంబ పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ పూర్వపు ఉమ్మడి కుటుంబాలలో కానీ, ప్రస్తుత కాలానికి తగ్గట్టు ఉన్న చిన్న కుటుంబాలలో కానీ ఆ కుటుంబ యజమాని తన కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ సక్రమమైన మార్గంలో నడిపించుటకు ప్రయత్నిస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు కొందరు అతని మాట వినక దుర్భాషలు ఆడడం మూలంగా ఆ యజమాని చివరకు విసిగిపోయి వారి కర్మానికి వారిని వదిలివేయడం జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రము విశ్వంలోని ప్రతి మానవునకు తన స్వేచ్ఛా ప్రపంచాన్ని తన కోసం తాను తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించాడు. అయితే ఈ క్రమంలో కొంతమంది అజ్ఞానము, అహంకారము, ఆధునిక పోకడలు, అత్యాశ కలిగిన వారు పాశ్చాత్య నాగరికతను చాలా గొప్పదని భావిస్తూ మన పూర్వీకులు మనకు అందించిన శాస్త్ర విజ్ఞానము, సాంప్రదాయములు ప్రస్తుత కాలానికి పనికిరావనే దృక్పథంలో పాశ్చాత్య విజ్ఞానం పొందటమే వారి అదృష్టము అని భావిస్తూ ఆలోచించాల్సిన రీతిలో ఆలోచించక నిర్ణయాలు తీసుకోవడం అనేది వారి అహంకార భావం నుంచి పుట్టిన ఆలోచనలే అని గుర్తించండి.
ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పాశ్చాత్య విజ్ఞానము తుచ్చమైనది అని అనుకోకూడదు. ఇప్పటి యువతీ యువకులు ఆ విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని, అందలి విజయాలను, విషయములను సరిగ్గా అర్థం చేసుకొనక ఎటుబడితే అటు లేదా వారికి అనుకూలంగా దానిని ఉపయోగిస్తూ నష్టాన్ని, విపత్తులు కలిగే చర్యలకు కారణంగా నిలుస్తున్నారు. ఇచట ఒకానొక మేధావి విజ్ఞాన శాస్త్రములపై ఉత్తమ భావములు కలిగిన శాస్త్రవేత్త అన్న మాటలను గుర్తు తెచ్చుకోవాలి. అదేమిటంటే, ఇప్పుడిప్పుడే సైంటిస్టుగా ఎదగాలనుకునేవాడు H2O2 అంటే ఏమిటి అని తెలుసుకొని ప్రయోగశాలలో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతున్న సమయంలోనే అతను సర్వశక్తిమంతుడైన భగవంతుని తిరస్కరిస్తూ తను చూస్తున్న ఆధునిక విజ్ఞానమే గొప్పదనే భావనలోనికి జారిపోయి ఒక అజ్ఞానిగా మారుతున్నాడు. అంతేకాక ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఆటం బాంబును కనుగొన్నాము అని అంటున్నారు. ఇది ఏమైనా మానవ మనుగడకు ఉపయోగపడుతున్నదా అని ప్రశ్న వేసుకుంటే, మానవ మనుగడకు ప్రమాదం కలిగించి వినాశకారిగా అవుతున్నది అని తెలుసుకోండి. ఇంకా ప్రస్తుత కాలంలోని మనుషులు ఎలాంటి తప్పు చేస్తున్నారంటే, కొందరు భగవంతుడు అనేది ఒక ఊహా చిత్రంగాను, ఆదర్శప్రాయమైన బొమ్మ మాత్రమే అనే భావనను వారిలో నింపుకుంటూ, అందరిలోనూ ఈ భావనను కలుగజేస్తూ భగవంతుడు ఆకాశంలో ఉన్నాడని, మరికొన్నిసార్లు భూతలంలో ఉన్నాడని మూర్ఖత్వపు కథలు చెబుతూ, మరికొందరు ఆధునిక శాస్త్ర విజ్ఞానమే గొప్పది అనే దుర్బలమైన భావాలను కలిగి అనేక రకములైన తప్పులు చేస్తూ ఉంటే, అటువంటి వారిని చూసి నవ్వుకోవడం తప్ప మరేమీ చేసేది ఉండదు. కాబట్టి ప్రతి మనిషి తనను తానే శత్రువు అని గ్రహిస్తూ ప్రతివారు తనకు తానే మిత్రునిగా చేసుకోవాలి. మీపై మీరు శ్రద్ధ వహించుకుంటూ నిరాశకు గురి కాకుండా మిమ్మల్ని మీరే ప్రేమిస్తూ భక్తి మరియు శరణాగతి ద్వారా మీ బాధలను మీరే తగ్గించుకుంటూ ఇతరులకు ప్రేమను పంచుతూ చేతనైనంత సేవ మరియు సహాయము చేస్తూ ఈ వసుదైక కుటుంబంలో ఆనందమయమైన జీవితాన్ని గడుపుతూ సాధకులందరూ క్రమశిక్షణలో నైతికత మరియు ధర్మ మార్గంలో వారి జీవితాన్ని గడుపుతూ భార్య పిల్లల పట్ల మరియు ప్రాపంచిక ఆనందాల పట్ల మీ అనుబంధాన్ని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ మీరు సంపాదించిన మరియు మీరు కూడబెట్టిన ధనము ఏదీ మీ ఆత్మసాక్షాత్కారం అనే ఆనందానికి సాటిరాదు. అంటే మిమ్మల్ని భగవంతుని దగ్గరకు చేర్చలేదని గుర్తిస్తూ మీ గురువులకు సర్వస్వ శరణాగతి చేసి తద్వారా మీకు లభించిన గురుకృపచే కలిగిన అనిర్వచనీయమైన ఆనందాన్ని భూగోళమంతా తెలియచేస్తూ అందరినీ ఆనందమయులు చేయడానికి ప్రయత్నించండి అని చెబుతూ మరొక విషయాన్ని ఇలా ప్రస్తావించారు. ప్రతి స్త్రీ, పురుషుడు వారు చేసే పనులను స్థిరమైన పనితీరుచే నిజాయితీతో ఎవరికి వారు వారి వారి పనుల యందు నిమగ్నమై ప్రకృతితో మమైక్యం అవ్వడం అనగా వారు ఆత్మ యొక్క అభివ్యక్తిగా ఉంటూ దీపాల వలె ప్రకాశిస్తున్నారు అనే అర్థాన్ని బాబాజీ గారు తెలుపుతూ ఉదాహరణగా ఓ కథను ఇలా చెప్పనారంభించారు. ఒకానొక సన్యాసికి తనకు గల తపశ్శక్తిచే ఒక పక్షిని చంపగల సామర్థ్యమును పొందగలిగాడు. అయితే ఆ సన్యాసి ఒకసారి సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ఒక స్త్రీతో మాట్లాడడానికి ఓ చోటికి వెళ్ళగా ఆ సమయమున ఆ స్త్రీ ఆమె భర్తకు భోజనాన్ని పెడుతూ అతనిని వేచి ఉండమని చెప్పింది. ఆ మాట విన్న అతడు కోపోద్రిక్తుడై అటు ఇటు తిరగడాన్ని గమనించిన ఆ స్త్రీ ఆ సన్యాసి తనను కూడా పక్షిగా భావిస్తున్నాడని తన పాతివృత్యం వలన తెలుసుకొని చిరునవ్వుతో సన్యాసితో ఈ విధంగా చెప్పనారంభించింది. నేను కూడా పావురం లాంటి దానిని అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న సన్యాసి ఆమెతో, మీకు గల స్వచ్ఛమైన ఆత్మను, మీ యొక్క శక్తిని నేను గ్రహించగలుగుతున్నాను. కాబట్టే మీరు నాకు సత్యాన్ని బోధించమని అభ్యర్థిస్తున్నాను అని పలుకగా ఆ మాటలు విన్న ఆ స్త్రీ వెనువెంటనే అతనిని ఒక కసాయి వాని వద్దకు పంపించింది. ఆ కసాయివాడు కూడా కొనుగోలుదారుల రాక ఎక్కువగా ఉండటమనే కారణం చేత ఆ సన్యాసిని వేచి ఉండేలా చేశాడు. అంటే ఇక్కడ ఎవరి ధర్మం వారు ఆచరిస్తూ ఉండడమే ప్రతి వ్యక్తి ధర్మం. పై వివరణ ద్వారా అందరూ గమనించాల్సిన విషయమేమనగా, ప్రతి మనిషి తన కర్తవ్య నిర్వహణలో తాను ఆత్మ యొక్క అభివ్యక్తీకరణ అనే విషయమే ప్రధానం. అదే సత్యం.
లేదా భగవంతుడు అని తెలుసుకుంటూ స్త్రీ పురుషులందరూ సమానులే అనే విషయాన్ని లేదా సత్యాన్ని తెలియజేస్తుంది. మనిషి మనుగడకు ఉపయోగపడేది ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానంతోనే మీ పురోగతిని సాధించండి అని బాబాజీ గారు తన శిష్యులకు తెలియజేశారు.